ICT Security and Protection CCTV showroom. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. హలో నమస్తే, వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. సో మన కావలికి అయితే మంచి రోజులు అయితే రానున్నాయండి. సో మన కావలి అయితే చూసుకోవడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఒక పుత్తడి బొమ్మలాగా అయితే రెడీ కాబోతోంది. సో ఒక మంచి పెళ్లి కూతుర్ని చూస్తే మనకి ఏ విధంగా ఆశీర్వదించాలి అని అనిపిస్తుందో పెద్దవాళ్ళకి, సో కావలిని చూస్తే కూడా ఎంతోమంది మంత్రులు, అదేవిధంగా ఎంతోమంది ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కావలిని చూస్తే ముచ్చటేస్తుంది అని చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఏంటి సంగతి, ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా చెప్తుందని చెప్పంటే పాయింట్కి వచ్చేస్తానమాట. సో కావలిలో భాష్యం స్కూల్ దగ్గర నుంచి ముస్నూరు దాకా అయితే కూడా మనకి రోడ్డు అనేది వేస్తూ ఉన్నారు. సో రోడ్డులో ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాదండి, రోడ్డుతో పాటు కూడా డ్రైన్ టు డ్రైన్, అంటే రోడ్డు ఒక వైపున ఉంటే అటువైపు ఇటువైపు ఏమాత్రం కూడా మట్టి కనిపించకుండా అయితే డ్రైన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ అమలులోకి రాబోతుంది అనమాట. ఈ నెలలోనే దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక సైడ్ అయితే మొత్తం రోడ్ అనేది వేసేసి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే స్కూల్ కూడా వదిలారనమాట, పిల్లలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎన్నో జాగ్రత్తలు అయితే ఈ విధంగా తీసుకున్నారు. ఇలా డ్రమ్స్ పెట్టేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. సో రాండి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనమాట. సో ఈ విధంగా అయితే కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ అంటే భాష్యం స్కూల్ దగ్గర నుంచి ముస్నూరు వరకు కూడా ఈ విధమైన సిస్టమ్ అనేది అమలులోకి రావడం అయితే ఎంతోమంది అయితే హర్షిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కావలి అనేది డెవలప్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడైతే మనం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదో చూడండి, ఈ విధంగా మట్టిని అయితే ఈ విధంగా ట్రాక్టర్స్తో తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా మొత్తం చదునైతే చేస్తూ ఉన్నారు. సో రోడ్ అనేది ఏ విధంగా వేస్తారు ఏంటి అనేది మనం చెప్పనక్కర్లేదు కాబట్టి, మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ విధంగా అయితే సిస్టమ్ బై సిస్టమ్ అయితే ఈ విధంగా అయితే రోడ్ అనేది వేస్తూ ఉన్నారు. సో మనం అయితే ప్రజెంట్ అయితే భాష్యం స్కూల్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా కావలి అనేది ఎంతో అభివృద్ధి పదంలో ముందుకి సాగిపోతుందని చెప్పి మనం చెప్పుకోవడానికి ఇది ఒక ప్రతీక అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి స్పెషల్ అని చెప్పనంటే, సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా కూడా మధ్యలో అయితే రోడ్డు ఉంటుందన్నమాట. అటువైపు ఇటువైపు కూడా డ్రైన్ టు డ్రైన్ సిస్టమ్ అనేది అమలులోకి రావడం వల్ల వర్షాకాలంలో ఎక్కడా కూడా ఏమాత్రం కూడా బురద అనేది లేకుండా కావలి అయితే వర్షం పడినప్పుడు ఎటు నీళ్ళు అటు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా కూడా ఎక్కడా కూడా నీళ్ళు జాడలు అనేవి అలాగే నిలిచిపోవడం, అందువల్ల దోమలు రావడం ఇలా ఎక్కడ కూడా జరగదన్నమాట. ఎంతో హ్యాపీగా అయితే కావలిలో ఉన్న ప్రజలైతే ఉండడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నేను మరీ దగ్గరగా వచ్చేసాను అనమాట. సో ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపించడానికి. సో ఇక్కడైతే చూడండి, అదైతే JCB, మీ అందరికీ తెలుసు కదా. సో దీని సహాయంతో అయితే ఇక్కడ వర్క్ అనేది జరుగుతోంది. అదేవిధంగా మట్టి అంతా కూడా పోసి ఈ విధంగా అయితే మట్టి అనేది చదును చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అయితే మొత్తం కూడా క్రొక్లాయర్ తోటి మొత్తం కూడా చదును చేసి ఆ చక్రాలతో తొక్కించడం వల్ల మొత్తం కూడా మట్టి అనేది దిమ్స్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత కంకర అనేది పోస్తారు. కంకర పోసేసిన తర్వాత బేస్ వేసేసి తర్వాత రోడ్డు అనేది వేసేస్తారనమాట. సో ఈ విధంగా అయితే రోడ్డు అనేది చకచకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. సో మనం ఎక్కడ ఉన్నాం, బిగినింగ్లో అయితే మనం ఉన్నాం అనమాట. ఎక్కడైతే భాష్యం స్కూల్ ఉందో ఆ భాష్యం స్కూల్ దగ్గర నుంచి ముస్నూరు వరకు కూడా రోడ్డు వేస్తున్నారని మనకి తెలుసు కాబట్టి, ఎక్కడైతే భాష్యం స్కూల్ ఉందో అక్కడైతే మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. ఈ విధంగా అయితే మట్టిని దిమ్స్ చేసి రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు. సో ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, సో కావలిలో నివసిస్తున్నటువంటి కావలి నివాసులు కానివ్వండి ఏమనుకుంటున్నారు ఏంటనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడైతే మనం భాష్యం స్కూల్కి దగ్గరలో ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాప్స్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చేసామండి. సో వాళ్ళు ఈ విధంగా డ్రైన్ టు డ్రైన్ ఏర్పడడం వల్ల, ఈ విధంగా రోడ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అన్న వివరాలు కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం ఒక టీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడైతే మనతో సార్ ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? అబ్దుల్ రహీం. సో ఈ విధంగా అయితే కావలి అనేది అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భాష్యం స్కూల్ దగ్గర నుంచి ముసునూరు వరకు కూడా డ్రైన్ టు డ్రైన్ సిస్టమ్ అనేది అమర్చి సిమెంట్ రోడ్ అనేది వేయడం జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా మంచి పథకం మేడం, చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. కావలి అభివృద్ధి చెందుతుంది మా ఎమ్మెల్యే గారి స్వరం వలన. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నారా లేదా ఇంకే విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు? సంతోషంగానే ఫీల్ అవుతున్నాం మేడం. సంతోషంగా. ఓకే. సో వర్షం పడినప్పుడు కూడా ఇక్కడ నీళ్లు ఏమాత్రం కూడా ఆగకుండా డ్రైన్ సిస్టమ్ అనేది ఏర్పడడం వల్ల ఇక్కడ ఇలాంటి మట్టి ప్రాంతాలు కూడా ఎక్కడా కూడా కనిపించకుండా ఎటు వర్షం అటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, దానివల్ల మీకు ఉపయోగం అంటారా? ఉపయోగం మేడం, ఉపయోగం. ఏ విధంగా ఉపయోగం అంటారు? అంటే రోడ్డు మీద బురద లేకుండాను, బండి మీద పోయేటప్పుడు స్లిప్ అయి పడిపోకుండాను, నీళ్లు నిలబడకుండా అంటే ఉపయోగం మేడం. ఓకే. సో మీది షాప్ కాబట్టి అంటే ఈ విధంగా మట్టి ఉన్నప్పుడు వర్షాకాలంలో అట్లా మొత్తం కూడా అక్కడ నిలబడడానికి అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, సో మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంటారా? వర్షాకాలంలో కానివ్వండి, మామూలుగా కానివ్వండి, రోడ్డు అంతా వేస్తే ఉపయోగపడుతుంది మేడం. మాకు కూడా చాలా మంచిగా ఉంటుంది మాకు కూడా. సో చూస్తున్నారు కదండి, రోడ్ అంతా కూడా వేయడం వల్ల ఈ విధంగా షాప్స్ ముందు కూడా ఏమాత్రం మట్టి లేకుండా ఈ విధంగా చేయడం వల్ల కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, కస్టమర్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉంటారని అయితే చెప్పడం జరిగింది. సో మరి ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే కొంతమంది సేద తీరుతూ ఉన్నారు ఈ టీ షాప్లో కూర్చొని, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే, వెంకటేశ్వర్లు మన పేరు. సార్ కావలి అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది, అందులో భాగంగానే ఈరోజు భాష్యం స్కూల్ నుంచి ముసునూరు వరకు కూడా రోడ్డు వేయడానికి ఈ నెలలో శంకుస్థాపన కూడా చేయనున్నారు అని చెప్పి వార్తలు ఉన్నాయి. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అభివృద్ధి చాలా అభివృద్ధి బాగా జరుగుతుంది కూడా. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతున్నాయి అన్నీ. కావలి అభివృద్ధి బాగా ఇంకా టాప్గా జరుగుతుంది, బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క వార్డులో కూడా బాగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు కాలువలు కానీ సైడ్ కాలువలన్నీ చాలా బాగా జరుగుతుంది. బ్రహ్మాండంగా కావలి కనకాపట్నం ఇంకా డెవలప్ బాగా సూపర్గా జరుగుతుంది. అవును. సో మీరైతే మీరు చెప్పే మాటల్లోనే మీ యొక్క హ్యాపీనెస్ అనేది తెలిసిపోతూ ఉందన్నమాట. సో ఇక్కడ మీది ఏ ఏరియా సార్? మీది మాకు టౌన్లో ఆర్డీ ఆఫీస్ దగ్గర మాది ఆర్డీ ఆఫీసు. మొత్తం ముసునూరు దగ్గర నుంచి, ఇంతకుముందు ముసునూరు నుంచి వెళ్ళాలంటేనే నెల్లూరుకి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అంతకుముందు ఆ రోడ్డులోనే గుంటలు వాటర్ బాగా నిలబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా వెళ్తున్నారు అందరూ, చాలా బాగుంది. సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఏమీ లేకుండా చేసినటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? కావ్య కృష్ణారెడ్డిని చాలా బాగా అభినందిస్తున్నామమ్మా. చాలా మంచి ఎమ్మెల్యే గారు, బాగా కావాలి, ఈయన ద్వారానే బాగా అభివృద్ధి చెందుతుంది, చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. సో గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాని మాకు చెప్పగలరా? గతానికంటే చాలా ఇబ్బంది పడ్డారమ్మా, ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వెహికల్లో వెళ్ళడానికి ప్రజానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా ఆనందిస్తున్నారు, ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా బాగుందమ్మా. ఓకే సార్. సో వాళ్ళ ఆనందాన్ని అయితే ఆ విధంగా ముక్త కంఠంతో అయితే చెప్తూ ఉన్నారు. గతంలో అయితే ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడున్నారు ప్రజలు, ఇప్పుడైతే మాకెంతో బాగుంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా కావలి కనకపట్నం అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి షాప్స్ దగ్గర అయితే మనం ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం కదండి. సో ఈ షాప్స్కి ఇరువైపులా అయితే ఇక్కడ ఒక మెకానిక్ షాప్ కూడా, అంటే ఆ వస్తువులు అమ్మేటటువంటి ఒక షాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో అందులో ఒక కస్టమర్ అయితే మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? రామారావు. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భాష్యం స్కూల్ నుంచి ముసునూరు దాకా కూడా ఈ విధంగా రోడ్లు వేయడం కానివ్వండి, డ్రైన్ టు డ్రైన్, అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లుగా ఈ గుంటలు కానివ్వండి, మిట్టలు కానివ్వండి ఏమి లేకుండా మొత్తం కూడా నీట్గా చేయడం జరుగుతుంది. అది కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? బాగుందమ్మా. మీరు ఎక్కడ సార్, లోకలేనా లేకపోతే వేరే ఊరు? లోకల్ కావాలి. సో కావలి అనేది ఈ విధంగా అభివృద్ధి చెందడం మీరు ఎప్పుడైనా చూస్తున్నారా లేకపోతే ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అంటారు? ఎమ్మెల్యే గారి వల్ల సాధ్యం అవుతుంది. ఎమ్మెల్యే గారు.
సో కావలి అనేది కనకపట్నం అవుతుందని వీరబ్రహ్మం గారు చెప్పారు కదా, సో సాధ్యమవుతుందంటారా ఈ విధమైన ఏర్పాట్లన్నీ కూడా చూసి? బాగా చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు. సో వార్డుకు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తూ అక్కడ కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు కదా, సో మీ వార్డుకి రావడం జరిగింది ఎమ్మెల్యే? బాగా చేస్తున్నాడు. వచ్చారు. మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యాయా మీ వార్డులో? అవుతున్నాయి ఒక్కటొక్కటిగా. ఒక్కొక్కటి అవుతుంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? బాగుందంటారా? టీడీపీ పరిపాలన కానివ్వండి, కావలి ఎమ్మెల్యే పరిపాలన కానివ్వండి, బాగుందంటారా? సో షాప్ ఓనర్స్ అయితే మనతో ఉన్నారనమాట. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ షాప్ ముందు మేము గమనించినట్లయితే ఇక్కడ అంతా కూడా గుంటలు మిట్టలుగా అట్లా ఉంది. వర్షం పడినప్పుడైతే అక్కడ నీళ్లు నిలబడడం వల్ల ఎంతో ఇబ్బందిగా అయితే ఉంటుంది మీ కస్టమర్స్ కానివ్వండి, రోజు మీకు కానివ్వండి. ఇప్పుడు అదంతా కూడా లేకుండా మొత్తం కూడా నీట్గా డెయిన్ టు డెయిన్ సిస్టమ్ అనేది ఈ నెలలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. పనులన్నీ కూడా వెంటనే జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రోడ్డు వేస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? బాగానే ఉంది. రోడ్ చేసిన దానివల్ల మాకు కూడా చాలా నీట్గా ఉంది అంగడికాడ. సో ఈ విధంగా అయితే ఎప్పుడైనా ఇలా పట్టించుకున్నారా? రోడ్లు వేపించాలని కానీ, ఇలా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు తీర్చాలని కానీ ఎప్పుడైనా ఎవరైనా ప్రయత్నించినట్టు మీకు తెలుసా? ఈ ప్రభుత్వంలోనే నీట్గా జరుగుతూ ఉంది పని, బాగా స్పీడ్గా జరుగుతూ ఉంది. కావ్య కృష్ణారెడ్డి గారు నీట్గా దాని గురించి స్పందించి బాగా నీట్గా పని చేపిస్తున్నారు. సో ప్రతి వార్డుకు కూడా తిరుగుతూ ఉన్నారు కదా, మీ వార్డుకి రావడం జరిగిందా? వచ్చారు. మాది 24వ వార్డు కచ్చిరిమేట, బాగానే వచ్చారు. మా వార్డులో కూడా వచ్చారు. మీకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరుతూ ఉన్నాయా? తీరుతా ఉన్నాయి. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా బాగుందని భావిస్తున్నాం. బాగుందని. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరిని కదిలించినా కూడా మాకైతే ఎంతో సంతోషంగా ఉంది అని చెప్తున్నారు తప్ప ఏమాత్రం కూడా అసలు మాకు ఈ విధంగా ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది అని కూడా ఎవరు కూడా చెప్పడం లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ఉపయోగపడే పని చేస్తున్నారు అని చెప్పారంటే అందరూ కూడా హర్షిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కావలి అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా కావలిలో ఉన్న అందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారని మనం ఈ సందర్భంగా అయితే చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి, పార్వతమ్మ ట్రంక్ రోడ్లోని భాష్యం స్కూల్ దగ్గర నుంచి కావలి. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.